అందరికీ నమస్కారం మాస్టర్స్. మనం చాలా అద్భుతంగా 'ఒక యోగి ఆత్మకథ' అనే గ్రంథం గురించి గత కొన్ని రోజులుగా తెలుసుకోవడం జరుగుతుంది. సో, చిన్నప్పటి నుంచి ఎన్నో అద్భుత అనుభవాలు గురువుల దగ్గర పొంది, తర్వాత చదువయిపోయిన తర్వాత సో, సన్యాసం తీసుకొని, ఆ యొక్క గురువు యొక్క ఆధ్వర్యంలో, యుక్తేశ్వరగిరి ఆధ్వర్యంలో సన్యాసం తీసుకొని, మనం నిన్న నిర్వాణ శతకం గురించి అద్భుతంగా తెలుసుకున్నాం. మనం ఈ ఆత్మస్వరూపులం. కనిపించే ఈ జడం ఏదో ఒక రోజు కనుమరుగైపోతది. ఏదైతే కనిపిస్తలేదో, దేని శక్తి ద్వారా అంతా కనిపించబడుతుందో, అది మనమని మనం ఆ శ్లోకం ద్వారా అద్భుతంగా తెలుసుకున్నాం. అదే విధంగా ఎవరైతే ఒక వ్యక్తి అదే యొక్క అజ్ఞానంతో కూరుకుపోతున్న వ్యక్తి, చంచలమైన ఆలోచనల్లో దిక్కుముక్కు తెలవక, అదే జీవితంలో అదే అజ్ఞానంతో తేలుతున్న వ్యక్తికి సుమారు 20,00,000 సంవత్సరాలకు పైగా పడుతుందట ఒక వ్యక్తి ముక్తి సాధించడానికి. అదే సాధన చేసిన వ్యక్తి ఒకే జన్మలో గూడా సంపాదించేయొచ్చు అనే ఒక గొప్ప వాక్యాలను మనం తెలుసుకున్నాం. సాధన చేస్తూ ఉంటే మన యొక్క శ్వాస తీరు మారుతుంది. మన యొక్క శ్వాస తీరు మారుతూ ఉంటే ఆలోచనలు తగ్గుతా ఉంటది. ఆలోచనలు తగ్గుతా ఉంటే మనకు పనికొచ్చే ఆలోచనలే ఆలోచిస్తాం. మనకు పనికొచ్చే ఆలోచనలే ఆలోచిస్తున్నామంటే, మన యొక్క పనికొచ్చే సృష్టి మనం జేస్తా ఉంటాం. సో, ఇట్లా మన యొక్క జీవితం ఆ సాధన నుంచి మొదలయ్యి, ఒక సత్యలోకం వరకు చేరుకునే వరకు ఉంటుంది. కాబట్టి, ఇంకా కొన్ని విషయాలు పరమహంస యోగానంద మనకు ఏం జెప్తున్నాడో తెలుసుకుందాం. సో, ఒకరోజు పరమహంస యోగానంద ధ్యానంలో ఉంటాడన్నట్టు. ఇట్లా కూర్చుంటాడు. చైర్‌లో మంచిగా రూమ్‌లో పోయి కూర్చుంటాడు. చైర్‌లో కూర్చుంటాడు. ధ్యానం అని గాదు ఇట్లా కూర్చుంటాడు. కూర్చొని కళ్ళు మూసుకుంటాడు. తర్వాత తను తన శరీరంలో ఉన్నట్టు అనిపియదు. ఒకటో ప్రపంచ యుద్ధం జరుగుతుందన్నట్టు ఆ టైంలో. సో, అప్పుడు ఆ టైంలో ఒక కెప్టెన్ శరీరంలో, ఒక ఓడలో ఒక కెప్టెన్ శరీరంలో ఉన్నట్టు అనిపిస్తదన్నట్టు. అక్కడ చాలా యుద్ధం జరుగుతా ఉంటది. ఇటు బుల్లెట్లు, అటు బుల్లెట్లు, బాంబులు ఎంతో విధ్వంసం జరుగుతా ఉంటదక్కడ. ఇంకా అక్కడి నుంచి అంతా అలజడినంతా ఎవరు యోగానంద అనుభవిస్తున్నాడు. ఆ కెప్టెన్ యొక్క శరీరంలో నుంచి. అప్పుడు ఆ బాంబొచ్చి ఆ యుద్ధ నౌక మీద పడతది. పడంగానే అందరూ మునిగిపోతారు. లాస్ట్‌కు అందులో ఈ యొక్క యోగానంద మిగిలిపోయి ఒడ్డున చేరుకుంటాడు. ఒడ్డున చేరుకుంటాడు గానీ, ఆ యొక్క బుల్లెటో ఏదో బాంబొచ్చి తగులుతది శరీరానికి. తగలగానే చాలా విపరీతమైన నొప్పి లేస్తది. ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుంది? యోగానంద రూమ్‌లోనే ఉన్నాడు. కాకపోతే ఇదంతా తనకు జరిగినట్టుగా అనిపిస్తుంది. ఆ యొక్క ధ్యాన స్థితిలో అని జెప్పొచ్చు మనం. అప్పుడు నేను చనిపోతున్నానేమో, అసలు నేను పోతున్నా, చనిపోతున్నా అని ఒక భయగ్రస్తుడవుతాడన్నట్టు. అప్పుడు లోపల నుంచి ఒక అద్భుతమైన వాయిస్ చెప్తదన్నట్టు. ఒక అంతర్వాణి చెప్తదన్నట్టు. బతుకైనా, చావైనా కాంతితో ప్రమేయమేముంది? నువ్వు ఈ శరీరం అనుకుంటున్నావా? కాదు. ఇది కేవలం ఒక స్వప్నం. నిన్ను నేను కాంతితో సృష్టించాను. ఆ కాంతివే నువ్వు. ఈ చావు, పుట్టుక అనేది జస్ట్ ఒక కల లాంటిది. నీ స్వప్నానికి మించిన అతీతమైన తత్వాన్ని నువ్వు దర్శించు. మేలుకో నాయనా మేలుకో అని అద్భుతమైన గొంతు వినిపిస్తా ఉంటది. ఇదొక ధ్యాన అనుభవం అని మనం జెప్పవచ్చు. అప్పుడు వినిపించగానే అప్పుడు కాస్త ధైర్యం పుడతది. అవును నేను ఈ శరీరం ఎందుకవుతా? శరీరం గాదు గదా! నేను ఒక కాంతిని, ఆ యొక్క శక్తిని, నేనొక ఆత్మను. నాకిక్కడుంది చావు. ఈ స్వప్నం నుంచి లేస్తాం అంతే. మనం కలలో ఒక మంచి అద్భుతమైన బంగారు భవనంలో ఉండి టక్కన మేలుకున్న తర్వాత, అరే! కలగన్నా అనుకుంటాం తప్ప, ఆ బంగారు భవనం పోయిందని ఏడ్చుకుంటా కూర్చోము. వెంటనే మళ్ళీ ఒక 2 నిమిషాలకు రియలైజ్ అవుతాం. అరే! కల అయిపోయింది. ఇక్కడ ఒక స్టార్ట్ అయిపోయింది. అదే విధంగా ఒక యోగి స్థితిలోకి వెళ్తున్నప్పుడు చావును ఒక కలలాగా దర్శిస్తాడు. ఇదంతా జీవితాన్ని ఒక కలలాగా దర్శిస్తాడు అన్నట్టు. సో, ఈ స్టోరీ నుంచి మనం ఇది అర్థం చేసుకోవచ్చు.
ఇంకా కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది. మనం ఒక సినిమా జూస్తూ ఉంటాం. సినిమా జూస్తున్నప్పుడు అద్భుతమైన తెర మీద అన్ని నాటకాలొస్తా ఉంటాయి. అందులో మనం మునిగిపోతాం. కొద్దిసేపు నిజమే అనుకుంటాం ఆ సినిమాని. కాకపోతే అది నిజం గాదు. అది సినిమా పట్టుకొని ఈ సినిమా అంతా అయిపోయిన తర్వాత అక్కడ హీరో చనిపోయిండు అని బాధపడుకుంటూ ఉంటామా? అస్సలుండం. అరే! అది సినిమా భయ్ వాళ్ళు బతికే ఉన్నారక్కడ. అదేదో అక్కడ అక్కడ డైరెక్టర్ అట్లా అల్లిండు కథను. సినిమాలో చనిపోయినట్టు చూపిచ్చిండు. ఎందుకు ఏడుస్తున్నావు అంటాం. చిన్న పిల్లలైతే ఏడుస్తారు కొంతమంది హీరో చనిపోయిండని చెప్పి. పెద్ద పెరిగితే వాళ్ళకు అవగాహన వస్తది ఈ సినిమా అని. ఎగ్జాక్ట్‌గా సినిమా అంటే మనం థియేటర్‌లో సినిమా జూసినట్టు ఈ జగన్నాటకం అనే ఒక పెద్ద సినిమా నడుస్తుందన్నట్టు. ఈ జగన్నాటకంలో. సో, ఇక్కడ నటులు, ప్రేక్షకులు హ్మ్. ఇదంతా కేవలం ఒక స్వప్నం అన్నట్టు. కేవలం స్వప్నం. ఇది ఒక సృష్టి విశ్వచలన చిత్ర కింద చెప్తున్నాడన్నట్టు. ఏమని? సృష్టి విశ్వచలన చిత్రం. మనం ఒక సినిమాకు పేరు పెడతాం గదా! పలానా సినిమా. ఇదంతా పెద్ద సినిమా. అందరం నాటకాలేస్తున్నాం. ఒక పేరు బెట్టుకొని, ఒక శరీరం తీసుకొని, ఒక కులం బెట్టుకొని, నేను ఆఫీసర్‌ను, నేను ఒక చిన్న ఎంప్లాయీని, నేను పేదరికాన్ని అని ఒక చిన్న మనము పెట్టుకొని జీవిస్తున్నామన్నట్టు. సో, ఈ పెద్ద చలనచిత్రంలో. సో, ఆ సినిమా ఎంత అబద్ధమో, ఈ సినిమా గూడా అంత అబద్ధం. కానీ మనం దాన్ని అర్థం జేసుకోవడానికి కాస్త టైం పట్టొచ్చు. కాస్త అవగాహన రావచ్చు. ఎట్లా అబద్ధమవుతది? అరే! అన్నీ గనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాం, మాట్లాడుతున్నాం. మళ్ళీ అబద్ధం ఎట్లవుతది అని అనిపియొచ్చు. కాపోతే నిజానికి మరి చనిపోయిన వాళ్ళు ఇక్కడ లేరు. చనిపోయిన తర్వాత వాళ్ళెక్కడికెళ్తున్నారు? సో, ఇదంతా మనం గూడా లేనప్పుడు ఇది అంతా కనిపియదు గదా! సో, మనం ఈ తరుణంలో మనం అర్థం జేసుకుంటున్నప్పుడేందంటే, ఇదంతా సినిమానే. కష్టాలు సినిమానే. మంచి పేరు రావడం సినిమానే, పేరు పోవడం సినిమానే, అనుమానం సినిమానే, అన్నీ సినిమానే. సో, జస్ట్ సాక్షిగా గమనించేవాడిని నేను. ఈ సినిమా నుంచి నేను జస్ట్ ఒక నాటకుడిని అని మనం నాటకాన్ని వేసినట్టు జీవించినప్పుడు, మనము దీని నుంచి అంతగా అంటుకోమన్నట్టు. సో, ఇక్కడ ఇంకొక సూక్ష్మ శరీర యానం అనుభవం గూడా జెప్పిండు. అప్పటి వరకు యోగానందకు చాలా అనుభవాలొస్తాయి. తాడేకి సంబంధించిన అనుభవాలొస్తాయి. కానీ సూక్ష్మ శరీరయానం అనేది ఎప్పుడు గాలేదన్నట్టు. సూక్ష్మ శరీరయానం అంటే తన శరీరంలో నుంచి తన ఆత్మ బయటకు రావడం. తన యొక్క ఎథరిక్ బాడీ బయటకు రావడం అన్నట్టు. సో, అప్పుడు శరీరంలోంచి మెల్లమెల్లగా అప్పుడు మెడిటేషన్‌లో ఉంటాడు. శరీరంలో నుంచి మెల్లిమెల్లిగా ఏదో అటు ఇటు కదులుతున్నట్టు, ఊగుతున్నట్టు అనిపిస్తది. ఒక్కొక్క పార్ట్ బయటకొచ్చి ఇట్లా శరీరం నుంచి బయటకొచ్చేస్తది ఆత్మ. ఆ యొక్క కాంతి. బయటకొచ్చిన తర్వాత అప్పుడు అర్థమైతదన్నట్టు. ఆహా! అసలు ఎంత గొప్ప సినిమా ఇది. ఈ శరీరం అనే ఒక తెర పైన, శరీరం అనే ఒక తెల్లని బట్ట పైన, ఆ కాంతి అనే ప్రొజెక్టర్ ద్వారా నడుస్తుంది సినిమా. అంటే ఆ ఆత్మ అనేది. ఇప్పుడు మనం థియేటర్‌లోకెళ్ళిన తర్వాత అసలు నిజంగా ఆ థియేటర్ పైన చూస్తే అక్కడ ఏముండదు. తెల్లని బట్టుంటది. కానీ అక్కడే నాటకం జరుగుతా ఉంటది. మరి అక్కడ పోయి ఇట్లిట్లా టచ్ చేస్తే అక్కడ ఏముండదు. జస్ట్ బట్టనే ఉంటది. మరి దానంతటికి ఎక్కడుంది? దాని యొక్క మూలం ఎక్కడో మన ఎనకాల కనిపించకుండా వస్తున్న ఆ వెలుగులో ఎలా అయితే ఉందో, ఈ తెల్లని బట్ట అనే శరీరంలో ఈ కనిపించే నాటకం ఇదంతా ఎక్కడి నుంచొస్తుంది? మన లోపటున్న మూలం కారణమైన ఆ యొక్క ఆత్మ స్వరూపం నుంచి ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఆత్మ నుంచే లోపటి నుంచి శక్తొస్తుంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా. మీలో ఉన్న ఆత్మశక్తి ఉంది గాబట్టి మీరు వినగలుగుతున్నారు. సో, మన యొక్క మూల స్వభావాన్ని మనం పట్టుకున్నప్పుడు, ఈ శరీరం అనే తెరలాగానే జూసినప్పుడు మనకన్నీ ఈజీ అయిపోతది. చాలా ఈజీ అయిపోతది. మనం ఈ తెర నేను గాదు అని జెప్పి మనకు అర్థమైపోతా ఉంటుందన్నట్టు. కాబట్టి మనం ఆ కాంతి స్వరూపం, ఆ థియేటర్‌లో కనిపించని ప్రొజెక్టర్ ఏదైతే ఉందో మన లోపట ఆ వెలుగుంది. ఆ ప్రొజెక్టరే మనమన్నట్టు. అప్పుడు యోగానందకు ఈ స్థూలమైన శరీరం చాలా అనిపియదు. తేలికగా అనిపిస్తది. శరీరం చాలా తేలికగా, చాలా కాంతివంతంగా, శక్తివంతంగా అనిపిస్తదని అప్పుడు అర్థమైతదన్నట్టు. అసలు నేను ఇది గదా! అని జెప్పి. మొట్టమొదటిగా చాలా మందికి సూక్ష్మ శరీరయానం అనుభవం అయినప్పుడు, తర్వాత కంటిన్యూయస్‌గా అవుతా ఉన్నప్పుడు వాళ్ళలో అర్థమైపోతా ఉంటదన్నట్టు. అరే! నేను ఇది గాదా! నేను ఈ రంగు గాదు, నేను ఈ మతం గాదు. అసలు నేనసలు ఇది గదా! అని అర్థమైపోతా ఉంటది. ఎందుకంటే అక్కడ బరువుండదు. జస్ట్ కాంతి అని వాళ్ళు తెలుసుకుంటారింక. అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు గాబట్టి, ఈ శరీరం మీద రోజు రోజుకి ఆ యొక్క ఆశలు పెంచుకోవడము, మమకారం పెంచుకోవడం తగ్గిపోతా ఉంటుంది. ఎందుకంటే నేను ఆ యొక్క సూక్ష్మ స్వరూపాన్ని నేనని అర్థమైపోతా ఉంటుందన్నట్టు. ఇక్కడ ఇంకా అద్భుతమైన విషయాలు ఇక్కడ మనకు చెప్తున్నాడు. బాబాజీ గురించి చెప్తున్నట్టు. ఇప్పటివరకు మనం ఎంతో మంది గురువుల గురించి తెలుసుకున్నాం. యుక్తేశ్వర గిరి గారి, లహరి మహర్షిల గురించి,
అలాగే మనకు కేవలానంద గురించి, ఇంకా ఎంతో మంది గురువుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు బాబాజీ యొక్క ఎంట్రీ ఇక్కడొస్తుందన్నట్టు. సో, మహవతార్ బాబాజీకి మరణం అనేది లేదు. మహవతార్ బాబాజీకి ఆహ్, గురించి మొట్టమొదటిగా బయటకొచ్చిందేంటంటే 'లహరి మహాశయల' ద్వారా బయటకొచ్చిందన్నట్టు. అతనొక అవతార పురుషుడు. అతనెప్పటికైనా గాని, ఎక్కడైనా గాని, సర్వకాలంలో ఏ ప్లేస్‌లో అయినా గాని అప్పటికప్పుడు తను ప్రత్యక్షం కాగలుగుతాడు. అప్పటికప్పుడు కనుమరుగగలుగుతాడన్నట్టు. సో, అంత శక్తి స్వరూపుడు మహవతార్ బాబాజీ. సో, మహవతార్ బాబాజీ పూర్తి స్టోరీ డిస్క్రిప్షన్‌లో ఇవ్వబడుతుంది. మీకు కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. సో, ఇందులో మటుకు కొన్ని విషయాలు చెప్పినయి మనం చెప్తాము. ఆహ్, సో, ఈ యొక్క బాబాజీకి క్రీస్తుతో సన్నిహిత అనుబంధం హ్మ్, ఉందంట. మహోదర్ బాబాజీకి క్రీస్తుకు సన్నిహిత అనుభవం ఉంది. వాళ్ళు ఇక్కడ భూమి మీద ఒక ముక్తి కోసం ఏదైతే ప్రకంపనలు, ఆ స్పందనలు రిలీజ్ జేయాలో, ఎటువంటి జ్ఞానం అందియ్యాలో, ఎటువంటి శక్తి తరంగాల ద్వారా ఈ భూమి మీద మార్పులు తీసుకురావాలనో, ఆ మార్పుల కోసం వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారంట. సో, ఇక్కడ చాలా వరకు ఇక్కడ మనం జూస్తూ ఉంటాం గదా! యుద్ధాలు గాని, జాతి విద్వేషాలు గాని, మతపరమైన వివక్షలు గాని, ఇవన్నీ విడిచిపెట్టి, ఆ యొక్క శాంతి వైపుకు ఈ యొక్క ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీళ్ళెప్పుడు కొన్నిసార్లు శరీరంతోని గాని, కొన్నిసార్లు శరీరం లేకుండా గాని వాళ్ళ శక్తులు వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారన్నట్టు మనందరి కోసం. సో, వాళ్ళు చాలా మరుగు నుండి పనిజేస్తారు. వాళ్ళు ఎంతో మందికి దర్శనమిస్తారు హిమాలయ ప్రాంతాల్లో. కాకపోతే నా గురించి ఎక్కడ చెప్పొద్దు నాయనా, చెప్పాల్సిన అవసరం లేదు అని జెప్తారన్నట్టు. ఎక్కడ చెప్పరు. కొన్ని బుక్స్ ద్వారా మాత్రమే రీసెంట్‌గా మనకు మహోతర్ బాబాజీ గురించి ఈ బుక్ ద్వారా మనకు ఈ పరిచయం అయింది. మహోతర్ బాబాజీ గురించి 'లహరి మహాశయుల' ద్వారా. సో, అట్లా ఇప్పుడు మనకు కృష్ణుడు గాని, క్రీస్తు గాని, ఇంకా కొంత మహానుభావులు వాళ్ళేందంటే, ఒక ఒక దైవ కార్యం మీద భూమి మీద జన్మ తీసుకొని, ఆ కార్యాన్ని పూర్తిగా తీర్చేసి మళ్ళీ వెళ్ళిపోతా ఉంటారు గదా! కానీ మహావతార్ బాబాజీ అలా గాదన్నట్టు. మహావతార్ బాబాజీ ఒక సంఘటన కోసం భూమి మీద ఉండట్లేదన్నట్టు. అంటే శతాబ్దాల తరబడి, కొన్ని శతాబ్దాల తరబడి మానవ జాతి యొక్క ప్రగతి కోసం ఎంతో కృషి జేస్తున్నాడన్నట్టు. అంత గొప్ప వ్యక్తి మహావతార్ బాబాజీ. అట్లా అజ్ఞాతంగానే ఉంటారన్నట్టు. ఆ మహావతార్ బాబాజీ ఏ భాషలో అయినైనా గాని మాట్లాడగలుగుతాడు. అది ఎన్ని భాషల్లో అయినా గాని మాట్లాడగలుగుతాడు. ఎందుకంటే ఆ యోగా శక్తితోని. సో, ఇక్కడ లహరి మహాశయుల వారు చెప్తున్నారు. బాబాజీ అని ప్రేమతో ఎవరైనా పలికితే తక్షణమే ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది అని మనకు ఇక్కడ లహరి మహాశయులు చెప్తూ ఉన్నారన్నట్టు. ఆ బాబాజీ అని ఒక ప్రేమతోని మనం వాళ్ళని సహాయం కోరినప్పుడు తక్షణమే, తక్షణమే వాళ్ళకి ఆధ్యాత్మిక అనుగ్రహం లభిస్తుంది అని చెప్తున్నారన్నట్టు. అప్పుడు ఒకసారి కేవలానందను కొంతమంది యోగులతోని మాత్రమే ఈ బాబాజీ కలిశాడన్నట్టు. కేవలానంద గారని ఒక ఉంటారు. ఒక యోగి ఉంటాడు. సో, ఆ యోగిని గూడా కలుస్తారన్నట్టు. కలిసినప్పుడు అక్కడ ఒక యజ్ఞం జరుగుతది. ఆ యజ్ఞంలో అందరూ కూర్చుంటారు. అందరూ కూర్చున్న తర్వాత ఆ యజ్ఞంలో హోమగుండం ఉంటుంది గదా! అగ్నితోని. సో, ఆ హోమగుండం చుట్టూ అందరూ కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఏం చేస్తారంటే, అక్కడున్న కట్టె తీసి మహావతార్ బాబాజీ ఏం చేస్తారంటే, ఆ మండుతున్న కట్టెని తీసి తన దగ్గరున్న శిశువు భుజం మీద పెడతాడు. ఏమవుతది భుజం మీద పెట్టంగానే అది కాలిపోయి చాలా నొప్పి లేస్తా ఉంటది. ఎవరికి? ఆ యొక్క శిష్యునికి. చాలా నొప్పి లేసిన తర్వాత అక్కడ లహరి మహాశయుల వారు గూడా ఉంటారన్నట్టు. బాబాజీ ఎంత ఘోరమైన పని చేస్తున్నారు. మీరేనా ఇట్లా చేస్తున్నది? ఎంత ఎంత నొప్పి లేస్తది ఆ వ్యక్తికి అని చెప్తారన్నట్టు. చెప్పిన తర్వాత అప్పుడు ఆ బాబాజీ కోమల హృదయంతో పూర్వజన్మ కర్మల వల్ల కాలి బూడిద అయితే చూస్తూ ఉండాలనా? చూడండి. పూర్వజన్మ కర్మల వల్ల కాలి బూడిది అయితే చూస్తూ ఉండాలనా? అని జెప్పి భుజం మీద చెయ్యేసి మళ్ళీ ఆ మండుతున్న గాయాన్ని అంటే ఆ నొప్పి లేస్తున్న గాయాన్ని తగ్గిస్తాడన్నట్టు. సో, ఆ యొక్క నిప్పు సెగ వల్ల ఆ కర్మ నెరవేరిందన్నట్టు. సో, ఇక్కడ మనం అర్థం చేసుకుంటే మనకు జీవితంలో వస్తున్న చాలా కఠినమైన పరిస్థితులు గూడా మనకెందుకొస్తున్నాయి? నాకెందుకు ఇట్లా అవుతుందని బాధపడతాం గానీ, సో, మనకదొక రకంగా ఎంతో సహాయపడొచ్చు అది. ఆ కర్మ అనేది ఇంకా మన శరీరంలో ఆ ముల్లు ఉండొద్దు. ఆ యొక్క మరక ఉండొద్దు. ఆ గత జన్మల మచ్చలుండొద్దింకా. కర్మ మచ్చలుండొద్దు. ఆ పాపను మనం ప్రాయశ్చిత్తం జేసుకోవాలి. ఈ జన్మలోనే అని జెప్పి మనం కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటా ఉంటాం మనం.
సో, అట్లా మనం అర్థం జేసుకోవాలి. కాకపోతే మనం ఎప్పటికి ధ్యాన సాధనలో ఎవరైతే వ్యక్తి సాధనలో ఉండి, వాళ్ళు మారడానికి సిద్ధంగా ఉన్నారో ఎందుకంటే ఇంతకుముందు గూడా మనం స్టోరీలలో దెలుసుకున్నాం. అక్కడ అఫ్సెల్ స్టోరీలో దెలుసుకున్నాం. అఫ్సలు చాలా దొంగతనాలు జేసి ఎంతో మందికి ఇబ్బంది కలిగిస్తా ఉంటాడు. కాకపోతే చివరికి ఆళ్ళ గురువు దగ్గరికొచ్చిన తర్వాత గురువుకి సాష్టాంగ నమస్కారం జేసి, "క్షమించండి నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ప్రాయశ్చిత్తం కోరుతున్నాను" మిమ్మల్ని అనంగానే అక్కడ గురువుగారు ఏం చేస్తాడు, అతని మనోస్థితి, అతని ఆలోచనలు టెస్ట్ చేస్తాడు. చూస్తాడు. చూసి నిజంగానే ఇతను మారడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రాయశ్చిత్తం కోరుతున్నాడని అక్కడ ఆఫర్ ఇస్తాడు. "నువ్వు సాధన చేసుకో. నీకు ఫుడ్ అంటే ఫుడ్ ఒస్తది. ఏదంటే అదొస్తది. నీకున్న శక్తితో" అని చెప్పి. ఇట్లే మనం ఇక్కడ మనకొస్తున్న కర్మలు గూడా శిక్ష గాదు. శిక్షణ. మనకస్తున్న తప్పుల పట్ల మనం ప్రాయశ్చిత్తం కోరుకొని, దాని నుంచి నేర్చుకొని, దాని నుంచి బయటపడడానికి ఛాయశక్తులు మనం ప్రయత్నించినప్పుడు ఆ దైవం రూపంలో ఎంతోమంది మిత్రులు, గురువులు, హ్మ్. ఎన్నో బుక్సు మనకు ఆ వీడియోస్ ద్వారా మనకు సహాయపడతాయని ఇక్కడ మనం అర్థం జేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు మనం అనుభవిస్తున్నయన్నీ మన మంచి కోసమే, మన కర్మలు దగ్ధం గావడం కోసమే, దాని నుంచి ఏం నేర్చుకోవాలనే దాని మీదే దృష్టి పెడితే బావుంటుంది. సో, ఇంకొక శిష్యుడు అక్కడ యజ్ఞం జరుగుతా ఉంటే, ఒక శిష్యుడు ఏం చేస్తాడంటే ఒక శిష్యుడు గాదు. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, బాబాజీ కోసం చాలా రోజుల నుంచి వెతుకుతాడు. అడవులలో తిరుగుతాడు. కొండల పొండ తిరుగుతాడు. ఆ హిమాలయాల్లో చుట్టూ మొత్తం తిరుగుతా ఉంటాడు. ఆ తర్వాత ఒక పెద్ద ఒక గుట్ట పైన అంటే వీళ్ళుండే శిఖరం పైన చాలా కష్టపడి ఎక్కొస్తాడన్నట్టు. అచ్చి బాబాజీ గారిని చూసి, బాబాజీకి నమస్కరించి, "మీరే బాబాజీలాగా కనిపిస్తున్నారు. మీరే గదా బాబాజీ! నా యొక్క అదృష్టం మిమ్మల్ని ఈ కళ్ళతో చూడడం నా అది యొక్క జన్మల అదృష్టము. దయచేసి నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుతా. నన్ను మీ శిష్య బృందంలో చేర్చుకోండి. నాకు మీ శిష్యుని కావాలని ఉంది" అంటే, అప్పుడు బాబాజీ సైలెంట్‌గుంటాడన్నట్టు కొద్దిసేపు. సైలెంట్‌గుండి కాసేపయిన తర్వాత "నువ్విప్పుడు సిద్ధంగా లేవు" అని బాబాజీ చెప్తాడన్నట్టు. చెప్పగానే ఆ శిష్యునికి చాలా చెప్పలేనంత ఇంక బాధొచ్చేస్తది. లోపటి నుంచి బాధ తన్నుకొస్తది. మీరు గురువుగా నన్ను శిష్యునిగా స్వీకరించకపోతే, ఈ శిఖరం ఉంది గదా! ఈడ నుంచి పడి చనిపోతా నేను. ఈడ నుంచి ఇప్పుడే దూకి చనిపోతాను. "నీ ఇష్టం నాయన వెళ్ళు. దూకుతే దూకు నీ ఇష్టం" అంటాడన్నట్టు. ఆ వ్యక్తి ఒక్క క్షణం ఆగకుండా వెళ్లి దూకేస్తాడు. దూకేసి కింద పడి మొత్తము శరీరం మొత్తము ఎక్కడిదక్కడ రక్తపాతంతోని అదవుతదన్నట్టు. ఈ శిష్యులు చూసి ఆశ్చర్యపోతారు. ఏంది గురువుగారు ఇట్లా చేశిండ్రు శిష్యుడిని. అంటే ఆ యొక్క వ్యక్తిని అన్న అనుకుంటారన్నట్టు. అప్పుడు బాబాజీ పిలిచి ఆ వ్యక్తిని తీసుకురండి అంటారన్నట్టు. బాబాజీ తీసుకొనొస్తారు. తీసుకొనొచ్చిన బాబాజీ అంటే శిష్యులందరూ తీసుకొనొచ్చి కూర్చునబెడతారు. కూర్చుండబెట్టిన తర్వాత ఇంకా ఇలా మొత్తం తనకున్న శక్తితోని మళ్ళీ తనను బతికిస్తాడన్నట్టు. బతికించగానే ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు. చూడండి ఇంతకుముందు సిద్ధంగానే ఉన్నాడు. ఒక అరగంట తర్వాత నువ్వు ఇప్పుడు సిద్ధంగా ఉన్నావు. నువ్వు చావును దాటుకొని, చావు లేని స్థితికి నువ్వు ఎదిగావు. ఇక నీకు చావు లేదు. నువ్వు నా శిష్యునివి అని చెప్తాడన్నట్టు. సో చూడండి, మనం ఎంత కసితోని మనము ఆధ్యాత్మికంగా ఎదగాలని ఉన్నామనేది ఆ మహాగురువులు ఎప్పుడు చూస్తూ ఉంటారు. ఈ భూమి మీద నేను ఎదగాలి, నన్ను నేను దెలుసుకోవాలి, నా జీవిత లక్ష్యాన్ని నేను నెరవేర్చుకోవాలని లోపటి నుంచి నిస్వార్థంగా ఎవరైతే రెడీ ఉంటారో, వాళ్ళ భుజం తట్టి ముందుకు నడిపియడానికి ఆ గురువులు ఎప్పుడు రెడీగుంటారు అని మనం అర్థం చేసుకోవచ్చు ఈ సిట్యుయేషన్‌లో. చచ్చిన వ్యక్తిని గూడా బతికించే శక్తి గురువులకుంది. సో, చావడం, బతకడం పెద్ద లెక్క గాదు అన్నట్టు. సో, అట్లా ఆ స్టోరీ అయిన తర్వాత ఎప్పుడు ఇంకా ఆ మీటింగ్ అయిన తర్వాత మహావతార్ బాబాజీ డేరా డండా ఉఠావో అంటాడన్నట్టు. అంటే మహావతార్ బాబాజీ అయితే ఒక డైలాగ్ అలవాటన్నట్టు. డేరా డండా ఉఠావో అంటే ఇక్కడ నుంచి మనం మకం లేపి మనం వేరే దగ్గరికెళ్తామని అర్థం అన్నట్టు. సో, బాబాజీ యొక్క మెయిన్ లక్ష్యం ఏందంటే, మానవ జాతికి వాస్తవ నిదర్శనం జూపించాలన్నదే బాబాజీ యొక్క లక్ష్యం. ఎందుకంటే, మనము వాస్తవాన్ని అవాస్తవం అనుకుంటున్నాం. అవాస్తవాన్ని వాస్తవం అనుకుంటున్నాం. చూడండి ఇప్పుడు ధ్యానం జేయమంటే మనం చాలా మంది కొంతమందికి జెప్తే, ధ్యానంలో ఏముంది కళ్ళు మూసుకుంటే కూర్చుంటే ఏమన్నా డబ్బులొస్తాయా? టైం వేస్టు. మీరు నిద్రబోతున్నారు. మీకేం లాభం లేదు. ఏమన్నా డబ్బులు సంపాదించుకుంటే ఏమన్నా ఒస్తది? ఏమన్నా పేరు సంపాదించుకుంటే ఏమన్నా ఒస్తది? అని జెప్పి అంటే వాస్తవాన్ని అవాస్తవంగా, అవాస్తవాన్ని వాస్తవంగా జూసే ఒక్క మానవ తీరును మార్చడానికి వాస్తవాన్ని చూపియడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నాలు ఎంతోమంది శంబాల మాస్టర్స్ గాని, ఆ యొక్క గురుమండలి ఎంతోమంది మనకు
ఈ యొక్క టైంలో ఇంకా అద్భుతంగా మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారన్నట్టు. ఇక్కడ యేసుక్రీస్తు గురించి గూడా చెప్పడం జరిగింది. చాలా వారు అనుకుంటాం గదా! అరే! యేసుక్రీస్తు ఏం పాపం జేషిండు? ఇక్కడ ఒకటి మనం బాగా అర్థం జేసుకోవాలి. యేసుక్రీస్తు గురించి మాట్లాడినంత మాత్రాన ఈ మతమని, ఇంకొకళ్ళ గురించి మాట్లాడిన తరాన ఆ మతమని గాకుండా, మనమందరం ఆ సహృదయమైన ఏకత్వ భావంతోని జూసినప్పుడు అంతా ఒకటిగానే గనిపిస్తుంది. ఈ బుక్‌ను ముస్లిమ్స్ చదువుతారు, క్రిస్టియన్స్ చదువుతారు, అందరు చదువుతారు. అందరికి ఒకే విధంగా అర్థమవుతది. ఎందుకంటే అందరిలో ఉన్న ఆత్మ అదే. ఇక్కడ మనం పేర్లు పెట్టుకొని డివైడ్ చేసుకున్నాం తప్ప, అంతా ఒకటే అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ జీసస్ క్రీస్ట్ గురించి చెప్తున్నాడు. సో, ఇక్కడ ఆ యొక్క జీసస్ ఏదో కర్మ వల్ల అనుభవించలేదు. జీసస్‌కు ముందు ఏం జరుగుతుందో ముందే తెలుసు. తనను శిలువ విధిస్తారనేది జీసస్‌కు ముందే తెలుసు. అదేదో కర్మ కోసం గాదు. అది మన కోసం, మన అందరి కోసం, మానవుల్లో మార్పు తీసుకురావడాని కోసం ఆ జగన్ నాటకాన్ని అలా నడిపించింది అంతే. దాని తర్వాత కొంతమంది నలుగురు వ్యక్తులు ఆ నాటకాన్ని గ్రంథస్థం జేశారు. ఆ గ్రంథస్థం జేసిన ఒరిజినల్ బుక్ నుంచి ఎంతోమంది నేర్చుకుంటా ఉంటారు. సో, ఇలా మనకు ప్రతి ఒక్క మహానుభావుడు భూమి మీదకొచ్చింది వాళ్ళ కర్మ వల్ల గాదు. మనకొక గొప్ప పాఠాలను నేర్పివ్వడానికి. సో, వాళ్ళు ఏ పాఠాలు నేర్పేవాళ్ళో ఆ పాఠాల మీద మనం దృష్టి చేసినప్పుడు, మనం వాళ్ళంత స్థాయికి ఎదగడానికి ఎంతైనా అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ నిద్రపోని సాధువు గురించి ఒక స్టోరీ కూడా చెప్పడం జరిగింది. ఆ సాధువు పేరొచ్చేసరికి ఆ సాధువు పేరు రామ్ గోపాల్ మజుందార్. రామ్ గోపాల్ మజుందార్ స్టోరీ గురించి తెలుసుకుందాం. రామ్ గోపాల్ మజుందార్ లహరి మహాశయులకు సన్నిహితులు. ఒకరోజు లహరి మహాశయుల దగ్గరకొస్తాడు. లహరి మహాశయుల దగ్గరకొచ్చి కూర్చుంటాడు. కూర్చోగానే లహరి మహాశయులు చెప్తారు. "సో, రామ్ గోపాల్, నువ్వు ఒక ప్లేస్ చెప్తా కొండ గుహలో అక్కడికెళ్ళు" అని చెప్తన్నట్టు. అరే! అప్పుడు ఆలోచిస్తాడు రామ్ గోపాల్. అరే! గురువుగారు అక్కడికెందుకెళ్ళమంటాడు? ఇంత రాత్రి ఎందుకెళ్ళమంటాడు? అని అంటే కొంచెం అనుమానంగానే వెళ్తాడు. ఎందుకంటే అడగడు. ఎందుకెళ్ళాలి? ఏంటని అడగడు. సరే వెళ్ళమనని వెళ్ళిండు. ఆ ప్లేస్‌లోకెళ్ళిన తర్వాత అక్కడ ఎవ్వరుండరు. అక్కడొక చిన్న బండుంటది. బండ మీద కూర్చుంటాడు రామ్ గోపాల్. సరే ఇప్పుడు ఏం జరుగుతదో చూద్దామని చూస్తాడు. అటు ఇటు చూస్తే కొద్దిసేపటికి అక్కడ ఒక బండలాగా కనిపిస్తది. ఆ బండని అట్లే గమనిస్తాడు. బండను గమనిస్తూ ఉంటే బండ కొంచెం ఇట్లా గాలిలో పైనకి లేచిన తర్వాత అక్కడ గుహ కనిపిస్తది. ఆ గుహలో చూస్తూ ఉంటే అక్కడి నుంచి ఒక అందమైన యువతి ఆ గుహలో నుంచి బయటకు రావడం కనిపిస్తా ఉంటుందన్నట్టు. గుహలో కనిపించిన తర్వాత నమస్కరిస్తాడన్నట్టు. ఈ యొక్క రామ్ గుహల్ నమస్కరించి, "ఎవరమ్మా మీరు?" అంటే, "నా పేరు మాతాజీ, బాబాజీ యొక్క చెల్లెల్ని నేను" అని చెప్తాడన్నట్టు. ఇంకా చెప్పగానే కొద్దిసేపటికి ఆ గాలిలో నుంచి అద్భుతమైన మిరుమిట్లు గొలిపే ఒక కాంతి పుంజం మెల్లిమెల్లిగా భూమి మీదకు దిగుతూ లహరి మహాశయులు, అదే విధంగా ఈ యొక్క బాబాజీ దర్శనం అక్కడ జరుగుతదన్నట్టు. ఇక్కడ ఫస్ట్ టైమ్ రామ్ గోపాల్ చాలా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే రామ్ గోపాల్‌కి ఆల్రెడీ చాలా ఉంటది. నేను గురువుగారిని గలవాలి, ఆ బాబాజీని గలవాలి అనే తపన మామూలుగుండదు. చాలా తపనుంటదన్నట్టు. అక్కడ దర్శిస్తాడన్నట్టు. దర్శించిన తర్వాత అప్పుడు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైన చర్చ కోసం మేమిక్కడ మీట్ అవుతున్నాం అని చెప్తాడన్నట్టు. చెప్పిన తర్వాత ఆ బాబాజీ చెప్తాడన్నట్టు. నేను అక్కడ మంచిగా వాళ్ళ పాదాలు తాకుతాడు. రామ్ గోపాల్ పాదాలు తాకుతాడు. రామ్ గోపాల్ పాదాలు తాకంగానే ఎంతో అద్భుతమైన శక్తి తిన లోపటికొచ్చినట్టు అనిపిస్తది. ఎందుకంటే డైరెక్ట్ తీసుక డైరెక్ట్ మన చేతికి తీసుకెళ్ళి ఎలక్ట్రిక్ వైర్‌లో ముడితే ఉంటామా? కాలిపోతాం గదా! మరి గురువుల యొక్క ఆ యొక్క సాక్షాత్తు మహాగురువుల యొక్క ఆ యొక్క దర్శనం జరిగినప్పుడు, ఆ కాంతిని మనం టచ్ చేసినప్పుడు మన కర్మలన్నీ కరిగిపోతాయి. అంటే కర్మలంటే మనలో ఆ జ్ఞానోదయం, ఆ యొక్క కాంతి మనలో గూడా వచ్చేస్తది గదా! సో, అట్లా దాని తర్వాత మహోదర్ బాబాజీ చెప్తాడన్నట్టు. నేను ఈ యొక్క రూపాన్ని, ఈ యొక్క శరీరాన్ని, ఆ యొక్క రూపాన్ని విడిచి అనంత వాహిని లోపలికి దూకుదామనుకుంటున్నా అని జెప్తాడన్నట్టు. అప్పుడు అక్కడ గురువు లహరి మహాశయులుండి అంటారన్నట్టు. అంటే ఇక్కడ బాబాజీ ఏం జెప్తున్నాడంటే, నేనిక్కడ ఇంక నేను వెళ్ళిపోతున్నా. నేను ఆ యొక్క ఏకత్వంలో ఎళ్ళిపోతా. ఇంకా నాకు ఈ శరీరంతో పని లేదు. ఈ రూపంతో నాకు పని లేదంటాడన్నట్టు. అప్పుడు బాబాజీ ఉండి, లహరి మహాశయులుండి, లహరి మహాశయులుండి, "బాబాజీ నాకు దెలుసు. మీరు ఈ విషయం డిస్కస్ జేయడానికే ఇక్కడ మీట్ అవుదామని జెప్పాను" అని అంటారన్నట్టు. అన్న తర్వాత అక్కడుండి వాళ్ళ చెల్లెలుంటది గదా! మాతాజీ ఉండి, "ఎందుకు? మీరు ఇదే శరీరంలో ఉండొచ్చు కదా!" అనేటన్నట్టు. సో, అప్పుడు బాబాజీ చెప్తాడన్నట్టు. కంటికి కనిపించే అల రూపాన్ని ధరిస్తే ఏంటి? రూపాన్ని ధరించకపోతే ఏంది? అంటే రూపం ఉంటే ఏంది? రూపం లేకపోతే ఏంటి? అని అంటాడన్నట్టు బాబాజీ. అనంగానే మరి అట్లయితే ఉండొచ్చు గదా! మీరెందుకెళ్ళాలనుకుంటున్నారు? ఈ రూపంతోనే గావాలి మీరు.
మీరు మాతోనే ఉండండి. ఈ రూపంతోనే ఉండండి. ఎప్పుడంటే అప్పుడు మాకు దర్శనం ఇవ్వచ్చని వాళ్ళ చెల్లెలు మాతాజీ అంటదంటూ. సరే తథాస్తు అని బాబాజీ అంటాడు. అంటే ఈ యొక్క వాక్కు గూడా సాక్షాత్తు ఆ యొక్క దైవ స్వరూపం నుంచే వచ్చింది. సో నేనుంటాను అని ఇంకా అంటే ఆ దైవ వాహికలో మిళేకం కాకుండా ఆహ్, ఓకే అని చెప్తాడన్నట్టు. ఆ తర్వాత బాబాజీ, లహరి మహర్షులు ఎలా వచ్చిర్రో యథావిధంగా మళ్ళా అదృశ్యమైపోతారు. సో, ఇక్కడ ఈ స్టోరీ అయిన తర్వాత ఇక్కడ మనకు లహరి మహాశయులు బాబాజీని కలుసుకునే విషయం గురించి కూడా చెప్పడం జరిగింది. ఇది ఓకే. ఈ స్టోరీలోకి వెళ్దాం. 1961 సంవత్సరంలో ఆ యొక్క లహరి మహాశయులు 33వ సంవత్సరంలో ఉన్నప్పుడు 37వ ఏట బాబాజీ గారిని కలుసుకోవడం జరిగిందన్నట్టు. ఎట్లా కలుసుకోవడం జరిగిందంటే తను ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఈ యొక్క ఉద్యోగం గూడా కొంతమంది రైల్వే డిపార్ట్‌మెంట్ అంటున్నారు. కొంతమంది ఆర్మీలో ఒక ఇంజినీరింగ్ అంటున్నారు. సో, ఇంకో దాంట్లో పోస్ట్ మ్యాన్ అని. సో, ఒక్కొక్క బుక్‌లో ఒక్కొక్క విధంగుంది. లహరి మహాశయ యొక్క ఉద్యోగం. కాబట్టి సో, మనకు గూడా క్లారిటీగా తెలవదు కాబట్టి ఒక్క నిమిషం మాస్టర్స్. కాబట్టి ఆహ్, ఆ తర్వాత ఇక్కడ లహరి మహాశయుల్ని కలుసుకోవడం జరుగుతున్నట్టు. అయితే అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక లేఖ వచ్చేస్తది. "నువ్వు బదిలీ కావాలి నాయనా. ఇక్కడి నుంచి నువ్వు రాణిఖేత్‌కెళ్ళాలి" అని లహరి మహాశయులకు లేఖొస్తది. లేఖొచ్చిన తర్వాత లహరి మహాశయులు 30 రోజులు ఆ కాలంలో 1961 కాలంలో ఆ గుర్రం మీద అట్లా ఇట్లా ఎళ్లి ఆ 30 రోజులు ప్రయాణం చేసి ఆ రాణిఖేత్‌కు బదులవుతారు. అక్కడ తెలుస్తది ఆల్రెడీ ఈ ప్రాంతంలో యోగులు చాలా మందుంటారు. కనిపించని ఎన్నో అద్భుతమైన యోగ శక్తి కలిగిన వాళ్ళుంటరు. అని జెప్పి అక్కడ వినిపిస్తా ఉంటాయి ఆల్రెడీ ఆ మాటలు. అంటే అక్కడ అందరూ చెప్తా ఉంటారు. చెప్తా ఉంటే అక్కడ ఆ యొక్క లహరి మహాశయులు ఒకరోజు సరే ఎవలో ఒకరు గురువులు కలుస్తారు గదా! అని జెప్పి అలా అడవిలో వెళ్తా ఉంటే అక్కడ నుంచి అద్భుతమైన వాయిస్ ఇనిపిస్తదన్నట్టు. "నాయనా ఇంక ముందుకు రా, ఇటు రా" అని జెప్పి. ఆ గొంతు చాలా అద్భుతంగా వినిపిస్తా ఉంటది. ఆ వినిపిస్తా ఉంటే ఇంకా 4 అడుగులు ముందుకేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ వినిపిస్తది. ఇటు సైడ్ రా, ఇటు సైడ్ రా. అట్లా ఆ గొంతు వినిపిస్తా ఉంటే లహరి మహాశయులకు చాలా ఉత్సాహంగా ఈ గొంతు చాలా డిఫరెంట్‌గుంది అని జెప్పి వెళ్తాడన్నట్టు. వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే చాలా అందమైన, తేజోవంతమైన ఒక సాక్షాత్తు దైవ స్వరూపమైన ఆ యొక్క యువకుడు కనిపిస్తాడన్నట్టు. అక్కడ కూర్చొని ఉంటాడన్నట్టు. అక్కడ కూర్చున్న తర్వాత ఆహ్, "మీరెవరు?" అని అడుగుతున్నట్టు. వెళ్ళంగానే లహరి మహర్షి దగ్గరికెళ్ళంగానే చెప్తాడు. ఆళ్ళు "రా నాయనా" అని చెప్తాడన్నట్టు. ఎవరు? బాబాజీ చెప్తాడు లహరి మహాశయులకు. చెప్పిన తర్వాత అప్పుడు అక్కడ ఆ గుహ, కమండలం, ఆ యొక్క గొంగలి నీకు చూస్తే ఏమన్నా గుర్తొస్తుందా? అనన్నాడు. అన్న తర్వాత ఇంకా లహరి మహాశయులుండి ఈ గొంగడి ఏంటి? ఈ గుహ ఏంటి? కమండలం ఏంటి? అసలేమి అర్థం అవ్వట్లేదు లహరి మహాశయులకు. నాకు ఆఫీస్‌కు టైమ్ అవుతుంది. నేను వెళ్ళాలి స్వామి. నేను వెళ్తానంటాడన్నట్టు. అన్న తర్వాత అక్కడ లహరి మహాశయులకు చెప్తాడన్నట్టు. నాయనా ఆఫీసే ఆఫీసు నీకోసం ఇక్కడ రప్పించగానే గాని, నీకోసం ఆఫీసుంది గానీ, నువ్వు ఆఫీస్ కోసం లేవు అని చెప్తాడన్నట్టు. అంటే చెప్పిన తర్వాత అప్పుడు అది ఇంగ్లీష్‌లో చెప్తాడు. అప్పుడు లహరి మహర్షిలు ఆశ్చర్యపోతాడు. ఒక అడవిలో ఉండే ఒక మహానుభావుడు ఇంత అద్భుతమైన ఇంగ్లీష్ మాట్లాడతాడా? అని చెప్పి అనుకుంటాడన్నట్టు. అనుకున్న తర్వాత సో నిన్నెవ్వరో గాదు అక్కడి నుంచి బదిలీ జేపిచ్చింది నేనే. మీ యొక్క అధికారి మనసులోకి వెళ్లి ఆ మనసులో ఆలోచనలిచ్చి నిన్ను బదిలీ జేపిచ్చింది ఎవరో గాదు నేనే అని జెప్తాడన్నట్టు. ఎందుకంటే ఎవరైతే ఒక అద్భుతమైన ఒక యోగా శక్తి ఉన్న వ్యక్తి వాళ్ళ యొక్క ఆలోచనలతోని ప్రసారణ కేంద్రాలవుతాయన్నట్టు. అంటే వాళ్ళ ఆలోచనలతోని ఎవ్వరికంటే వాళ్ళకు సందేశాలు పంపియొచ్చు. వాళ్ళ ఆలోచనలతోని పనులు గూడా జేపియొచ్చన్నట్టు. అంత అద్భుతమైన శక్తి ఉంటుందన్నట్టు. చాలా వరకు మనము కొన్ని పనులు జేస్తా ఉంటాము. మనకు మంచి పనులు, మంచి మంచి సత్కర్మలు కొన్ని మనకు తెలియకుండానే మనకు ఎన్నో రకాలైన సందేశాలు ఎంతోమంది మహానుభావుల దగ్గర నుంచి వచ్చే అవకాశం ఉంటుందండి. మనకు తెలియదు ఈ పలానా విషయం నాకు ఈ పలానా చోటు నుంచి వచ్చిందని. అట్లా ఇంకా దగ్గరకొచ్చి మెల్లగా ఇట్లా తడతాడన్నట్టు. భుజం మీద చేయేస్తాడు లహరి మహర్షిల మీద. అంతే ఇంకా. ఒక్కసారిగా లోపటి నుంచి ఒక అద్వితీయమైన శక్తి లోపటికి వెళ్ళి, దాని తర్వాత ఆనందం, అద్భుతమైన ఆనందం వస్తా ఉంటుందన్నట్టు. ఆ తర్వాత ఆ గత జన్మలన్నీ గుర్తొస్తా ఉంటది. ఆ గత జన్మలన్నీ గుర్తు తెచ్చుకొని ఎంతో దుఃఖం వస్తా ఉంటుందన్నట్టు. దుఃఖం అంటే అది ఆనంద బాష్పాలని చెప్పొచ్చన్నట్టు. ఇప్పుడు మనకు సడెన్‌గా గత జన్మలన్నీ గుర్తొచ్చేస్తే ఇప్పటికప్పుడు మనం ఏడ్చేస్తాం. ఎందుకు ఏడ్చేస్తామంటే మన మైండ్ గూడా తట్టుకోలేదు. ఎందుకంటే మనం ఇదనుకున్నాం గదా!
అసలు ఇన్ని జన్మలల్ల ఇన్ని క్యారెక్టర్‌లున్న ఇదా నేను అని. సో, అక్కడ లారీ మహాశయులు గూడా అంతో ఆ యొక్క ఎంతో దుఃఖంతోని, ఆనందంతోని, దుఃఖంతోని ఇంక చెప్పలేమన్నట్టు. ఆ మాటల్లో చెప్పలేం. ఆ గత జన్మలన్నీ దర్శిస్తాడు. అప్పుడు కాళ్ళ మీద పడి గురువుగారు నాకిప్పుడు అంతా గుర్తొచ్చింది. మీరు అని జెప్పి ఇట్లా ధన్యవాదాలు జెప్తా ఉంటాడన్నట్టు. చాలా ఇగ అంతా గుర్తొస్తదంటాడు. ఎందుకంటే ఆ గత జన్మలల్ల ఎంతో కఠోరమైన సాధన జేశారు. లహరి మహర్షులు గారికి సాక్షాత్తు బాబాజీ దర్శనమిచ్చిందంటే ఎంత గొప్ప మహానుభావుడు. గత జన్మలల్లా ఆకలనక, తిండనక, నిద్రనక, రేయనక, పగలనక ఎంతో సాధన జేషిండు గాబట్టే సాక్షాత్తు గురువే చూసుకుంటున్నాడు మొత్తం. సో, అప్పుడు గుర్తొస్తది. అంతా గుర్తొస్తది. ఈ కమాండలం నాదే, ఈ గొంగడి నాదే, ఆ గుహలో సాధన జేషింది నేనే అని జెప్పి గుర్తొస్తాడంటాడు. అప్పుడు గురువుగారు చెప్పడం స్టార్ట్ అయిపోతారన్నట్టు. "నువ్వు నన్ను చూడలేకపోతుండొచ్చు చిన్నప్పటి నుంచి. కానీ నేను మాత్రం నిన్ను ఎప్పుడూ ఒక కంట కనిపెడుతూనే ఉన్నా చిన్నప్పుడు. నువ్వు ఆ ఇసుక దిబ్బలో ఆడుకుంటున్నావు గదా! ఆ ఇసుక దిబ్బలో నువ్వు ఆ దుమ్ము మొత్తం పూసుకొని ధ్యానం జేస్తున్నావు గదా! ఎక్కడో లేదు నీ పక్కనే ఉన్నా. నువ్వు చూడలేదు గావచ్చు బట్ నేను జూస్తూనే ఉన్నా. ఒక తల్లి తన పక్షులు తన బిడ్డలుంటారు గదా! తల్లి ఆ పక్షి యొక్క బిడ్డలు. ఆ చిన్న చిన్న పక్షులు ఎంత జాగ్రత్తగా జూసుకుంటుందో నిన్ను అంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నా. చీకటిలో, అల్లకల్లోల్లో, తుఫాన్‌లో, వెలుగులో అన్నింట్లో నిన్ను గాపాడుకుంటూ నేనొస్తున్నా. ఈ క్షణం కోసం నేను ఎంత ఓపికగా ఎదురు జూస్తున్నో తెలుసా నాయనా? లహరి మహాశయ, నీ క్షణం కోసమే నేను వెయిట్ జేస్తున్నా నాయనా. నా కన్నెప్పుడు నీ మీదనే ఉంది చిన్నప్పటినుంచి. ఓపికగా ఎదురు జూస్తున్నా అని జెప్పి ఎంతో అద్భుతమైన వాక్యాలు జెప్తాడన్నట్టు. అప్పుడు లహరి మహర్షులకు పట్టలేనంత ఆనందం, ఆ ప్రేమను వర్ణించలేమన్నట్టు. నేనేం జెప్పగలను బాబాజీ, ఇంత గొప్ప అవకాశం నాకిచ్చినందుకు నేనేం జెప్పగలను అని జెప్పి లహరి మహర్షయ్య అంటాడన్నట్టు. అన్న తర్వాత ఈ యొక్క నూనెను తాగు నువ్వు. నూనెను తాగిన తర్వాత ఒక బుక్‌లో మాత్రం నూనెను తాగి నువ్వు ఆ నదిలో స్నానం చేయి అనుంది. ఇంకో బుక్‌లో నూనెను తాగి తాగు అని చెప్పడం జరిగింది. సో, నూనెను తాగిన తర్వాత ఇంకా కొద్దిసేపటికి లోపట ఏదో శక్తి తరంగాల ప్రకంపనలయినట్టయి, శరీరం మొత్తం శక్తితో నింపబడినట్టయి, చాలా ఒక గొప్ప ఎక్స్‌పీరియన్స్ వస్తుందన్నట్టు. ఆ! చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్‌పీరియన్స్ రాగానే అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఉండి భయ్యా అని పిలుస్తాడు. అంటే అన్న అంటాడు. అన్న అని తెలుగులో చెప్పబడింది. అన్న అని పిలిచి, "దా వెళ్దాం దా" అని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ కొండ పైనకి వెళ్తా ఉంటే అక్కడ అద్భుతమైన ఒక అసలు సూర్యుడు అక్కడ ఉన్నడా అనే ఒక అద్భుతమైన తేజస్సు వెదజిల్లుతుందన్నట్టు. ఇంకా గుట్ట ఎక్కుతా ఉంటారు. ఎక్కుతా ఉంటే ఇంకా అద్భుతమైన ఆ యొక్క ఇంద్రభవనం లాంటి ఒక పెద్ద ప్యాలెస్ ఉంటది. చూసి ఆశ్చర్యపోతాడు. భూమి మీద ఇంత అద్భుతమైన ప్యాలెస్ ఉందా? బంగారు భవనం మళ్ళా మామూలు భవనం గాదు. వజ్రాలు, కెంపులతోనున్న అలంకరించినమైన అద్భుతమైన భవనాన్ని చూసి పోతాడన్నట్టు. లోపటికెళ్ళిన తర్వాత అద్భుతమైన సింహాసనం ఉంటది. అక్కడ బాబాజీ ఆ సింహాసనంలో కూర్చుంటాడన్నట్టు. అంతా చూస్తా ఉంటాడన్నట్టు మెరుస్తున్న దాన్ని. అక్కడ కొన్ని గార్డెన్సు, ఆ సౌందర్యవంతమైన ప్యాలెస్‌ను మొత్తం తిరిగి చూసేసొచ్చి బాబాజీ దగ్గర నిల్చుంటాడు. ఆహా! ఎంత అందమైన భవనం అని జెప్పి లహరి మహర్షి అంటాడు. అన్న తర్వాత ఇది నీ గత జన్మలో చివరి కోరిక. చివరి కోరికేందంటే ఈ యొక్క ప్యాలెస్‌లో ఉండాలి. అంటే ప్యాలెస్ చూడాలని, ప్యాలెస్‌లో ఉండాలని సంథింగ్ అలాంటిది. అలాంటి కోరిక నీకుండే. ఇప్పుడు ఆ కోరిక నీకు నెరవేరింది. ఇప్పటికైనా ఈ ప్రాపంచిక కోరికల పట్ల బయటకు వచ్చే క్షణం ఇప్పుడు నీకొచ్చింది. ఇవన్నీ గూడా క్షణికంలో కరిగిపోయేటియే. వెళ్ళిపోయేటియే. కాకపోతే అసలు సిసలైన తత్వాన్ని ఇప్పుడు నువ్వు తెలుసుకుంటావు. సో, అని చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత అక్కడ క్రియాయోగ దీక్ష ఇవ్వడం జరుగుతుందక్కడ. బాబాజీ గారికి ఇంకా కొంతమంది యొక్క శిష్యులతోని క్రియాయోగ దీక్ష ఇచ్చి, "లహరి మహాశయ, నువ్వు గత జన్మలలో ఏకాంతవాసంగా అందరిని విడిచిపెట్టి కొండల్లో, గుహల్లో మస్తు సాధన జేసినవు. చాలా సాధన జేసినవు. ఇప్పుడు నీ యొక్క కర్తవ్యం ఏం తెలుసా? నువ్వు ప్రజలలోకెళ్ళాలే. ప్రజల మధ్యలో ఉండాలి. పెళ్లి చేసుకోవాలి. పిల్లల్ని గనాలి. ఉద్యోగం జేసుకోవాలి. సంసారంలో ఉంటూ నువ్వందరికి ఈ జ్ఞానాన్ని, ఈ ధ్యానాన్ని, ఈ యొక్క క్రియాయోగాన్ని నువ్వందరికి పంచాలి. ఇది నీ యొక్క జన్మ లక్ష్యము. సో, అందుకు మళ్ళీ నువ్వు తిరిగెళ్ళాలి అని జెప్పి చెప్పడం జరిగింది. ఆ 10 రోజుల లహరి మహాశయుల వారు అద్భుతంగా ఎన్నో అనుభవాలు పొంది, ఎంతో జ్ఞానాన్ని నేర్చుకొని చెప్తారన్నట్టు బాబాజీ. ఎంతో మంది సంసారంలో ఉండి, ఆ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నారు.
కొంతమంది సన్యాసంలోకొచ్చి ఎక్కడ కొట్టుమిట్టాడుతున్నారు. నువ్వు వెళ్లి వాళ్ళందరికీ ఒక కళ్ళు తెరిపించు. వాళ్ళందరికీ ఈ జ్ఞానాన్ని ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన సాధన. ఈ సాధన చెప్పి వాళ్ళను ఆ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకు వెళ్ళించు. చీకటి నుంచి వెలుగు వైపు వాళ్ళకు దారి చూపించు అని జెప్పి లహరి మహాశయులకి ఈ బాబాజీ గారి యొక్క సందేశం ఇవ్వడం జరిగింది. ఆ సందేశాన్ని తీసుకొని ఇంకా అద్భుతంగా రిటర్న్ అవుతాడు. మళ్ళీ ఎక్కడికి? ఈ యొక్క ఏదైతే ఉద్యోగం ఉందో ఆ ఉద్యోగానికి రిటర్న్ అవుతున్నాడు. చూస్తే అక్కడ ఒక లెటర్ ఉంటది ఉద్యోగంలో. లెటర్ రాయడం జరిగిందన్నట్టు. నేను 10 రోజులు ఉద్యోగానికి సెలవు పెడుతున్నాను. నేను ఉద్యోగానికి రాను అని జెప్పి పెడతాడన్నట్టు. ఆ రాసింది మాత్రం లహరి మహాశయులు గాదు. ఎవరు రాసిర్రని జూస్తే ఆ బాబాజీ తనకున్న శక్తితోని 10 రోజుల లెటర్ గూడా ఇక్కడ ఇబ్బంది గావద్దు, ఉద్యోగంలో గూడా ఇబ్బంది గావద్దని వాళ్ళ యొక్క మేనేజర్‌కు పంపియడం జరిగిందన్నట్టు. ఇంకా, ఇంకా లారీ మహర్షులు గృహస్థ ఆశ్రమంలో ఉండి ఎంతో అంటే ఎంతో మందికి ముస్లిం అని, క్రిస్టియన్ అని ఒక జాతి, వర్గం, మతం, కులం అనే భేదం లేకుండా అందరికీ సరిసమానంగా చాలా సింప్లిసిటీతోని ఉండి ఈ జ్ఞానాన్ని అందిస్తా ఉంటాడన్నట్టు లహరి మహర్షి గారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగొచ్చిన తర్వాత ఈ విషయం అంతా వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్పబుద్దయితది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్తాడు. ఇలా ఇలా జరిగింది. నేను బాబాజీని కలిసిన. కలిసొచ్చిన తర్వాత ఇలా ఇలా అయిందని చెప్తాడన్నట్టు. వాళ్ళందరూ నవ్వుకుంటారు. "ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు బాబాజీని కలవడం ఏంది? బాబాజీ ఉండడం ఏంది? ఇదంతా మేము చెప్పేది ఎట్లా నమ్మాలి? మేము పిచ్చోల్లాగా కనిపిస్తున్నామా? అసలు ఇదంతా మేము నమ్మం" అని అంటారన్నట్టు వాళ్ళ ఫ్రెండ్స్. అప్పుడు లారీ మాషయ్యలకి ఏం చేయాలో అర్థం కావట్లేదన్నట్టు. సరే నమ్మరా? అప్పుడు వాళ్ళంటారు, "మరి ఏం చేయాలి నేను నమ్మాలి" అంటే, "ఒకవేళ ఆ బాబాజీని మేమిప్పుడు కళ్ళతోని జూస్తే తప్ప అసలు మేము నమ్మం. ఎందుకంటే ఇదంతా కట్టుకథలాగా అనిపిస్తుంది మాకు. మేమెట్లా నమ్మాలి? నువ్వు జూసినావు కాబట్టి నువ్వు చూసినా అని జెప్తున్నావు." అన్న తర్వాత, సరే ఇక్కడే ఉండండి అని జెప్తాడన్నట్టు. ఇక్కడే ఉండండి అని జెప్పి ఒక రూమ్‌లోకి వెళ్తాడు. రూమ్‌లోకి వెళ్లి డోర్‌లు క్లోజ్ జేసుకొని అక్కడ ధ్యానంలో గూర్చొని ఆ యొక్క మహావతార్ బాబాజీని ఇన్వైట్ జేస్తాడు మెడిటేషన్‌లోకి. ఇన్వైట్ జేయంగానే మహావతార్ బాబాజీ ఆ తెరల నుంచి లోపటికి ఒక వెలుగులాగా వచ్చి, ఆ యొక్క లహరి మహాశయుల ముందు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమైన తర్వాత "ఎందుకు పిలిచావు నాయనా" అని బాబాజీ లహరి మహాశయులు అంటాడు. అనంగానే, "బాబాజీ మా యొక్క మిత్రులు నన్ను అవహేళన చేస్తున్నారు. మీరు కనిపించడం, మీతో ఉన్న రోజుల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే, వివరిస్తే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళసలు నమ్మట్లేదు" అని చెప్తాడన్నట్టు. "నాయనా ఇంత చిన్న విషయానికి పిలుస్తావా? అంటే ఒక సత్యాన్ని తెలుసుకోవాలనే ఒక జిజ్ఞాస వాళ్ళలో లేదు. ఏదో కుతూహలంతోని, ఎక్సైట్‌మెంట్‌తోని, ఉత్సాహంతోని వాళ్ళు ఏదో చేస్తామన్నారు తప్ప, వాళ్ళలో అది లేదు. ఆ కుతూహలంతో ఆ యొక్క అంటే ఆ యొక్క ఆ యొక్క స్థితి లేని వాళ్ళ కోసం నన్ను పిలిచావా అని. స్థితి లేని వాళ్ళ అంటే ఇంకా అర్థం చేసుకోలేరు వాళ్ళు. సో, వాళ్ళ కోసం ఇంత చిన్న విషయం నన్ను పిలిచావా నాయనా అంటే, ఇంకా గురువుగారి పాదాల మీద పడతాడు. క్షమించండి ఇంత చిన్న విషయానికి సాక్షాత్తు దైవ స్వరూపమైన మిమ్మల్ని పిలిచాను. నన్ను క్షమించండి. వాళ్ళ కోసం నేను పిలిచాను. అన్న తర్వాత సరే నేను వెళ్ళిపోతున్నా మరి బాయ్ బాయ్ అంటాడు బాబాజీ. బాయ్ బాయ్ అన్న తర్వాత ఒక్క చిన్న నాకు హెల్ప్ చేయాలే. మా ఫ్రెండ్స్ అందరికి చెప్పిన. మీరస్తారు మిమ్మల్ని తీసుకొని వాళ్ళకి చూపిస్తా అని. ఇప్పుడు నేను మీరు లేకుండా బయటకెళ్ళిననుకోండి, వాళ్ళందరూ నన్ను అవహేళన చేస్తారు. "ఏమే మస్తు చెప్పినవు బాబాజీ అన్నాడు, అది అన్నాడు" అని. ఇప్పుడు నాదేం కావాలి? నా పరువు మొత్తం పోతది. నేనిచ్చిన మాట కూడా నేను నెరవేర్చుకోలేని వాడినే అవుతా నా ఫ్రెండ్స్ ముందు. దయచేసి మీరు ఒక్క సాయం చేయండి. వాళ్ళకి ఒక్కసారి కనిపించారనుకోండి మీరెళ్ళిపోండి. తర్వాత మీరెళ్ళిపోండి. ఒక్కసారి కనిపియండి అన్న తర్వాత, సరే ఇప్పటినుంచి అప్పుడు ఎందుకంటే ఆ గుహల్లో ఉన్నప్పుడు చెప్తాడన్నట్టు. "నీకెప్పుడు కావాలంటే అప్పుడు నేను దర్శనం ఇస్తా" అని బాబాజీ మాటిస్తాడు. ఇప్పుడు ఇదయిన తర్వాత ఏం చెప్తాడంటే, "నీకు ఎప్పుడు కావాలో అప్పుడు నేను దర్శనం ఇయ్య. నీకు ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు దర్శనం ఇస్తా. నీ అవసరానికి తగ్గట్టు నేను దర్శనం ఇస్తా" అని చెప్తాడన్నట్టు. "సరే గురువుగారు మీ ఇష్టం" అని చెప్పి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలుస్తాడన్నట్టు. వాళ్ళ ఫ్రెండ్స్‌ని పిలిచిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటే లోపలికొచ్చి ఆ బాబాజీని చూసి ఆశ్చర్యపోరు. అట్లెట్లొస్తాడు లోపటికి? అంటే, అంటే తలుపులు వేసినట్టే ఉన్నాయి. కిటికీలు వేసినట్టున్నాయి. ఒక మనిషి లోపటికెట్లా వస్తాడు? ఇదంతా నిజంగా మేము భ్రమ పడుతున్నామా? మమ్మల్ని ఏదో ఇల్యూజన్‌కి గురి చేస్తున్నావా? అని అంటారు. అన్న తర్వాత బాబాజీ ఉండి వచ్చి నన్ను ముట్టుకోండి అంటాడు. వాళ్ళందరూ వచ్చి ముట్టుకుంటే సేమ్ ఈ యొక్క కండరాలతోని ఏ విధంగా శరీరం ఉంటదో ఆ విధంగా ఉంటదన్నమాట. చూసి చాలా ఆశ్చర్యపోతారు. అది అసలు మామూలు గాదు. అసలు ఒక యోగా శక్తితోని ఒక వ్యక్తి మాయమైపోయి, మళ్ళీ ఆ యొక్క అణువులను సమకూర్చుకొని, ఆ శక్తిని శరీరాన్ని గూడా రూపొందించుకునే అంత గొప్ప శక్తి ఉంటదా అని
వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం మామూలుగా ఆశ్చర్యపోరు. చాలా ఆశ్చర్యపోతారు. ఇంత గొప్ప శక్తి ఉంటదా ఈ యోగాలని జెప్పి. అన్న తర్వాత ఇంకా వాళ్ళు మంచిగా హల్వా చేసుకుంటారంటూ అక్కడ. హల్వా, స్వీట్ హల్వా చేసుకొని, హల్వా తిన్న తర్వాత ఇంకా కాసేపు డిస్కషన్ జేసి అక్కడి నుంచి బాబాజీ వెళ్ళిపోతాడన్నట్టు. సో, ఇది మాస్టర్స్ ఇప్పటికైతే ఇంతవరకే నేను బుక్ చదివాను. ఒక మా టైమ్ ఎంతయింది మాస్టర్స్? ఓకే. టైమ్ గూడా దగ్గర పడ్డది. సో, ఇది మాస్టర్స్. సో, ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ వల్ల మనకి ఏమర్థమవుతుంది, ఇక్కడ లహరి మహర్షులు గూడా చాలా యుక్తేశ్వర గిరి గారు గూడా చాలా అద్భుతంగా చెప్పారు ఆ గురువులు. అంటే మన మెదడును, మన మెదడును పరిపూర్ణంగా యాక్టివేట్ చేసుకోవడానికి సాధన లేకపోతే లక్షల సంవత్సరాలు. సాధన ఉంటే కొన్ని సంవత్సరాలు. సాధన లేకపోతే ఎన్నో కర్మలు. సాధన ఉంటే కొన్ని కర్మలు. సాధన లేకపోతే ఎన్నో జన్మలలో అజ్ఞానంలో, చీకట్లో కూరుకుపోతాం. సాధన ఉంటే వెలుగులో, ఆనందంతో మనం ముందుకెళ్తా ఉంటాం. కాబట్టి సాధనే మనం ఒక బ్రహ్మాస్త్రం. ఆ సాధన వాళ్ళకు ఏదైనా గాని వాళ్ళ యొక్క సాధనను, ఆ యొక్క ఆధ్యాత్మిక సాధనను ఈ బ్రహ్మర్షి పత్రిజీ నేర్పించిన శ్వాస మీద ధ్యాస పెట్టి చేస్తూ ఉంటే మన మెదడులోని ఆ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్న కణకణాలు యాక్టివేట్ అయిపోతా ఉంటుందన్నట్టు. ఎందుకంటే మనకి ఈ రోజు మన మెదడు మొత్తం యాక్టివేట్ అయినా గాని మనం తట్టుకోలేం. ఇక్కడ ఒక విషయం చెప్తాడు గురువుగారు. ఈ బుక్‌లో నేను నిన్న చర్చించలేదు. మన శరీరము 50 వోల్ట్‌ల కరెంట్‌ను మాత్రమే తీసుకుంటదట. కొన్ని లక్షల మన ఏమంటారు వాల్ట్‌లున్న ఎనర్జీని మనం తీసుకోవాలంటే మన శరీరం తట్టుకోదు. మాడిపోతది. చిన్న బల్బుకే కొంచెం కరెంట్ ఎక్కువ తక్కువ అయితే టప్పన మాడిపోతది. వర్షం కొట్టినా ఏమన్నా వైర్‌లు అటు ఇటు అయితే. మరి అటువంటిది అనంతత్వమైన ఒక ఒక అగ్ని స్వరూపం, కాంతి స్వరూపాన్ని మనలోకి ఆవహించుకోవాలి అంటే, మనం ఎంత సిద్ధంగా ఉండాలి. ఎంత కడుక్కొని మనం రెడీగుండాలి. సో, ఈ పాత్రను. అప్పుడు ఆ లైటు, ఆ వెలుగనేది మనం పూర్తిగా దింపుకోగలుగుతాం మన శరీరంలో. అణువణువున దింపుకోగలుగుతాం అన్నట్టు. సో, అంత మనం ఎంతెంతైతే ఆ మలినాలను ఈ ధ్యానం ద్వారా శుద్ధి జేసుకున్నా కొద్దీ ఆ విశ్వశక్తి మనలో దిగి మనలో మెల్లిమెల్లిగా ఆ చక్రాస్‌ను, ఆ నాడీని యాక్టివేట్ చేస్తూ మన సబ్‌కాన్షియస్ మైండ్‌ను, మన పీనియల్ గ్లాండ్‌ను, మన పిట్యూటరీ గ్లాండ్‌ను ఎన్నో రకాలైన గ్లాండ్స్‌ని యాక్టివేట్ చేసి మన గత జన్మలన్నీ తెలుసుకుంటా ఉంటాం. నేను ఇది గాదు, నేనది. అక్కడ గూడున్నా, ఇక్కడ గూడున్నా. అప్పుడు గూడున్నా, ఇప్పుడు గూడున్నా. ఇప్పుడుంటా, తర్వాత గూడుంటా. కిందున్నా, పైన గూడుంటా అని అర్థమైపోతా ఉంటుందన్నట్టు. అట్లా మన రోజు రోజుకి సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవ్వడం స్టార్ట్ అయిపోతా ఉంటది.